TSPR, Namaste, Adab, hello and a warm welcome to Babu Rao garu. ఈ రోజు వెల్కమ్ టు TSPR షో. నేను మీ డాక్టర్ తంగెల్ల శివప్రసాద్ రెడ్డి alias డాక్టర్ TSPR. నమస్తే, ఆదాబ్ అండ్ హలో. టుడే ఇస్ వరల్డ్ ఎర్త్ డే. ప్రపంచ మనం ధర్తి అంటాం, ధాత్రి దినోత్సవం. ధాత్రి దినోత్సవం. సో ఇట్ ఈస్ అ వరల్డ్ ఎర్త్ డే and we are celebrating, and I am doing a special show. I am outside and I am very much close to all the greenery in and around. And our guest today is Babu Rao garu. Sir, now elections are round the corner. Mother Earth is getting heated up, exploited, and we are suffering because Mother Earth is exploited in the form of extreme heat or unwanted or uncalled for floods. So destroying our life because we are not in symbiosis with nature. మన భూమాత బాగా విపరీతమైనటువంటి వేడి లేకపోతే వరదలులో మనం ముంచెత్తా ఉంది. ఎందుకంటే మన భూమాతను ఆ విధంగా మనం కొల్లగొడతా ఉన్నాం. నీటి వనరులను ఆక్రమిస్తా ఉన్నాము. నదులను కూడా వదలడం లేదు. చెరువులు, గొలుసుకట్టు చెరువులు, నాలాలు అన్ని కబ్జాలు. ఎక్కడ చూసినా కాంక్రీట్ జంగల్, అడవులను కొట్టేస్తా ఉన్నారు. రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాస్, గ్రీనరీ లేనటువంటి పరిస్థితిలో ఈరోజు భూమాత మనపై కక్ష పట్టిందా? ఈ ప్రపంచ రాత్రి దినోత్సవం సందర్భంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? భూమాత ఏమీ కక్ష పెట్టుకోదండి. ఆమె తన ధర్మాల ప్రకారము పనిచేస్తూ ఉంటుంది. అంతే, ఎవరి మీద వ్యతిరేకత ఉండదు. అది ఖచ్చితంగా నియమాలను పాటించే క్రమంలో జరుగుతున్నటువంటి ఈ ఉత్పాతాలు మనకి ఇప్పుడు అనుభవిస్తున్నాం. మనం సమానంగా మామూలుగా ప్రవర్తించినట్లయితే ఇలాంటి ఉత్పాతాలు వచ్చేవి కాదు. ఇవాళ భూతాపం ఎందుకు జరుగుతుంది? ప్రధానంగా మనం ప్రకృతి అంతకు ముందు భూమి చుట్టూ ఆవరించి ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని ఇంధనాల రూపంలో భూమిలో నిక్షిప్తం చేసి ఈ భూమిని నివాసయోగ్యమైన గ్రహంగా మార్చింది. ఆ గ్రహంగా మార్చే క్రమంలో చేసిన దాన్ని ఇప్పుడు మనం నాగరికత పేరుతో ఆ ఇంధనాలను బయటికి తోడి వాటిని విపరీతంగా వాడి మళ్ళీ గాలిలో తిరిగి కార్బన్ డైఆక్సైడ్ని నింపుతున్నాం. జీవం పుట్టుకకు అవసరమైన ప్రక్రియని మళ్ళీ మనం రివర్స్ తిరోగమన మార్గంలో చేస్తున్నాం. అందువల్ల ఇది ఇప్పుడు మనం కల్పిస్తున్నటువంటి పరిస్థితులు జీవులకి అనుకూలమైనటువంటి పరిస్థితులు కావు. బాగా జీవించడానికి అనుకూలమైన పరిస్థితులను మనం నశింపజేస్తున్నాం కనుక ఇప్పుడు ఈ సమస్య వచ్చింది. ఇవాళ ఇది 55వ ధరిత్రి దినం. 55వ దినం అంటే 1970 ఏప్రిల్ 22న మొట్టమొదటి జరిగింది. అది అమెరికాలో జరిగింది. అమెరికాలో జరిగిన రోజున 2 కోట్ల మంది ప్రజలు బయటకు వచ్చారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. చర్చిల్లో కూర్చున్నారు, పార్కుల్లో కూర్చున్నారు, యూనివర్సిటీల్లో కూర్చున్నారు, కాలేజీల్లో కూర్చున్నారు, స్కూళ్ళల్లో కూర్చున్నారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కూర్చున్నారు. కూర్చుని ఆ రోజంతా కూడా వాళ్ళు మన చుట్టూ ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. అందుకనే దాన్ని టీచింగ్ అని పేరు పెట్టారు. ప్రధానంగా యూనివర్సిటీ అధ్యాపకులు అందరూ, విద్యావంతులైన వాళ్ళందరూ కూడా వాళ్ళ కమ్యూనిటీస్లోకి వెళ్ళి అసలు మనకి ఏం జరుగుతుంది అనే విషయాన్ని తెలియజెప్పడానికి ప్రయత్నం చేశారు. అందరికీ అప్పటికే రకరకాల పర్యావరణ సమస్యలు వచ్చేసినాయి. ఎందుకంటే 2వ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ఆనాటి విధ్వంసం అయిపోయింది. కానీ మళ్ళీ తర్వాత పారిశ్రామిక విధ్వంసం అతి పెద్దగా సాగుతూ మొదలైంది. స్కేల్ పెరిగిపోయి అమెరికా ఎంత పెద్ద దేశమైనా కూడా ఆ రోజుల్లో కాలుష్యానికి నియంత్రణ లేదు, ఏమి లేదు. వ్యర్థాలన్నీ బయట పారబోయటం, నదుల్లో పారబోయటం, చెరువుల్లో పారబోయటం, నేల మీద పారబోయటం, అట్లా ఇష్టం వచ్చినట్టు గాలిలో వదిలేయటం. ఎంతో మంది ఎన్నో రకాల కారణాలతో చనిపోవటం, అనారోగ్యం పాలవటం మొదలైంది. అప్పుడు ప్రజల్లో ఏం జరుగుతుంది మన దగ్గర అని ఆలోచించడం మొదలవుతున్న సమయంలో 1962లో మొదటిసారిగా ఈ పర్యావరణ ఈ సమస్య గురించి రాచెల్ కార్సన్ అనే ఆవిడ, ఒక సైంటిస్టు, అది ఫిష్ అండ్ వైల్డ్ లైఫ్ సర్వీసెస్లో పనిచేసేదామె, మనం ఆ రోజుల్లో విపరీతంగా DDT వాడినందువల్ల వ్యవసాయం ఉపయోగిస్తుందని, తర్వాత అడవుల పైన విపరీతంగా జల్లినందువల్ల దాని దుష్పరిణామాలుగా
ఎట్లా పక్షులన్నీ చచ్చిపోయినాయి. ఒక వసంతకాలం వచ్చినప్పుడు పక్షుల కిలకిలా రావం వినపడటమే వీలు కాని స్థితికి మనం వెళ్ళిపోతున్నాము అని చెప్పి ఆమె దాన్ని చాలా వివరంగా ఎన్నో కేస్ స్టడీస్ తీసుకుని ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చింది ఆమె. దాన్ని సైలెంట్ స్ప్రింగ్ అంది, మౌన వసంతం అంది. ఆ మౌన వసంతం అన్న పుస్తకం చదివిన తర్వాత అమెరికాలో వెర్రెత్తినట్టు కొని చదివారు ఆ పుస్తకాన్ని. మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ చదివారు, దాన్ని ఎన్నో భాషల్లోకి అనువదించారు కూడా. అది వచ్చిన తర్వాత రాజకీయ నాయకుల్లో కూడా మిగిలిన వాళ్ళలో కూడా ఒక ఏం జరుగుతుందనే ఒక ఆలోచన వచ్చింది అప్పట్లోనే. కానీ అది కార్యరూపం దాల్చలేదు ఎట్లాగోను. ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడు డబ్బులకు దగ్గరగా ఉంటాయి కనుక కార్పొరేట్ కంపెనీస్ అలా పారబోసుకుంటూ ఉంటేనే వాళ్ళకి ఎక్కువ లాభాలు వస్తాయి కనుక దాన్ని సవరించుకోవాలని కార్పొరేట్ కంపెనీలు కూడా ఆలోచించలేదు. ఆ సమయంలోనే వియత్నాం యుద్ధం వచ్చింది. వియత్నాం యుద్ధం వచ్చినప్పుడు యువతలో తిరుగుబాటు మొదలైంది. ఆ తిరుగుబాటు మొదలయ్యి అసలు మనకేం సంబంధం, వేరే దేశంలోకి వెళ్ళి మనం ఎందుకు యుద్ధం చేయాలి, మేము ఆర్మీలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మా ప్రాణాలు ఒకటి ఎందుకు పోరాటం చేయాలని తిరగబట్టం మొదలుపెట్టారు. అప్పుడే హిప్పీ ఉద్యమం కూడా వచ్చింది. పిల్లలందరూ కూడా అన్ని చదువు వదిలేసి అన్ని వదిలేసి జీవితం పైన విరక్తి పుట్టిన వాళ్ళలాగా హిప్పీలుగా మారిపోయి తిరుగుతూ మొదలుపెట్టారు. అప్పుడు వీటి నుంచి ఇది ఎట్లా బయటపడేయాలి, అమెరికాను మళ్ళీ పునరుజ్జీవింపజేయాలి అని చెప్పి ఆలోచించిన ఒక సెనేటర్ గెయిలార్డ్ నెల్సన్ కొంత రాజకీయాల ప్రయోజనాల కోసమే, కానీ ఈ పర్యావరణ ప్రయోజనాలను పెద్దగా ముందుకు తెచ్చి 1970లో మొదటి ధరిత్రి దినం అనే ఒక కార్యక్రమాన్ని తెచ్చి దాన్ని యూనివర్సిటీ విద్యార్థులతోనే అమలు చేయించాడు. డెనిస్ హాయస్ అనే హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఒక విద్యార్థి ఒక ఏడాది చదువు నుంచి విరామం తీసుకుని మొత్తం అమెరికా అంతా తిరిగి ఆర్గనైజ్ చేసి అంత చేసినందువల్లనే అప్పుడు 2 కోట్ల మంది రోడ్డు మీదకి వచ్చారనమాట. అప్పుడే అది జరిగిన తర్వాత రాజకీయాలకు దిక్కులేని పరిస్థితి వచ్చింది. రిచర్డ్ నిక్సన్ లాంటి కన్జర్వేటివ్ పాలిటీషియన్ కూడా అక్కడ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ అని 2 పర్యావరణానికి రక్షించే సంస్థలు రెండింటిని ఏర్పాటు చేశాడు. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అనేదేమో పర్యావరణానికి సంబంధించింది, ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ ఏమో ఆరోగ్యానికి సంబంధించింది, కార్మికుల సంక్షేమానికి కార్మికుల ఆరోగ్యానికి సంబంధించి కంపెనీల్లో పనిచేసే కార్మికుల భద్రత ఆరోగ్యానికి సంబంధించింది అనమాట. ఎన్విరాన్మెంట్, హెల్త్ అండ్ సేఫ్టీ, పర్యావరణము, ఆరోగ్యము, భద్రత, ఈ 3 విషయాలను కలిపి ఆ సంస్థలను ఏర్పాటు చేశారు. లేకపోతే అంతకుముందు లేవు. దాని కొనసాగింపుగానే 1972లో ఐక్యరాజ్య సమితి అక్కడ స్టాక్హోమ్లో ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అని ఒక కాన్ఫరెన్స్ పెట్టింది. పెట్టినప్పుడు మన దేశం నుంచి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా అక్కడికి వచ్చింది. వెళ్ళినప్పుడు ఆమె అక్కడ ఏమందంటే పావర్టీని మించి కాలుష్యం లేదు అని చెప్పి మాట్లాడింది. కానీ తిరిగి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 1974లో మనకి మొదటి నీటి చట్టం వచ్చింది. నీటి చట్టం వచ్చిన తర్వాతనే ఆ నీటి చట్టం అమలు చేయటం కోసం కాలుష్య నియంత్రణ మండళ్ళు, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పుట్టుకొచ్చినాయి. అలాగే కేంద్రంలో పర్యావరణ మంత్రిత్వ శాఖ అనేది వచ్చింది. తర్వాత ప్రతి రాష్ట్రంలో కూడా ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ అనే ఒక మంత్రిత్వ శాఖలు కూడా వచ్చినాయి. కానీ అవి నిజంగా వాటి పైన అవి చేస్తున్నాయా అంటే అదొక సెపరేట్ డిబేట్ అనుకోండి. అది మనకి ఇప్పుడు సమయం చాలదు. కానీ అట్లా ఆ ఉద్యమం నుంచి, అమెరికాలో జరిగిన ఉద్యమం నుంచి ప్రపంచం అంతా కూడా ఈ పర్యావరణ ఉద్యమాలు అనేవి విస్తరించినాయి. తర్వాత ప్రపంచం అంతా కూడా ధరిత్రి దినం జరుపుకుంటున్నారు. మనం కూడా చాలాసార్లు మన దేశంలో కొంచెం తక్కువగానే అప్పుడప్పుడు చేసుకున్నారు. ఇప్పుడు మరీ ఈ భూతాపం ప్రజ్వరిల్లుతున్న సమయంలో, మనిషి మనుగడే ప్రశ్నార్థకం అవుతున్న సమయంలో ఇప్పుడు మనకి తప్పని పరిస్థితులు వచ్చినాయి కనుక ఇప్పుడు కొద్దిగా మాట్లాడుతున్నారు. ఈ ఏడాది మేము చేస్తున్నామని తెలిసిన తర్వాత ఏమండి ఇప్పుడు మీరు చెప్పినట్టు సార్ 1977లోనే అమెరికాలో చైతన్యం వచ్చింది. ఆ చైతన్యానికి అనుగుణంగానే ప్రపంచ ధాత్రి దినోత్సవం వీఆర్ సెలబ్రేటింగ్ వరల్డ్ ఎర్త్ డే. అంటే అప్పుడు ఐక్యరాజ్య సమితి కూడా దాని ఇష్యూని టేకప్ చేసింది.
అప్పటి నుంచి ఐక్యరాజ్య అంటే సమితి కూడా రకరకాల 1977లోనే అక్కడ ఆ విధంగా వచ్చిన 70లోనే తర్వాత కానీ 77 కాదు 70లోనే 70లోనే. 70లోనే వచ్చిన తర్వాత మళ్ళీ అమెరికా, యూరోపు ప్రగతి అని చెప్పి దాని విషయంలో ఇష్టం వచ్చినట్టు ఈ విధంగా ఇండస్ట్రీస్ కానీ ఎక్కడ పడితే అక్కడ దాని వల్ల వచ్చే అంటే కాలుష్యాన్ని వాళ్ళు వారే ఆచరణలో తీసుకోలేకపోయారు. పుట్టింది అక్కడే కానీ వారు ఆచరణలోకి తీసుకురాకుండా అభివృద్ధి పేరు మీద ఈ రోజు విధ్వంసానికి అంటే వనరుల విధ్వంసానికి వారు పాల్పడి ఇప్పుడు మొత్తం ప్రపంచమంతా దాని పరివాసనాలు అనుభవించాల్సి వస్తుంది ఓకే కదా. సార్, దాని గురించి నేను చెప్తాను సార్. ఏంటంటే 1970లో ఒక్కసారి ఇంత ప్రజా ఉద్యమం వచ్చినప్పుడు కార్పొరేట్ కంపెనీలు కూడా ఒక్కసారి స్టన్ అయిపోయినాయి. వాటిని ప్రజా వెల్లువని ఎదుర్కొనే ధైర్యం వాయి చేయలేకపోయినాయి. చేయలేక వాళ్ళు ఏంటంటే దొడ్డిదారి పనులు మొదలు పెట్టారు. ఏంటంటే కొన్ని దానికి బాధ్యత నుంచి వాళ్ళు తప్పుకోవటానికి, ప్రజల మీద బాధ్యత పెట్టడానికి, కాలుష్యానికి మనందరం బాధ్యులము అనే ఆలోచన సమాజంలో చొప్పించడానికి ఎక్కువగా ప్రయత్నం చేశారు. దానికి ఏంటంటే ఇప్పుడు అంత చెత్త అంతా పడి ఉంది, దానికి ఒక ఉద్యమాల్లాగా తెచ్చి మన పరిసరాలను మనమే శుభ్రం చేసుకుందాం, మన స్వచ్ఛ భారత్ లాగా అన్నమాట. కానీ ఆ శుభ్రానికి కారణం ఎవరు? ఈ చెత్త పడేయటానికి కారణం ఎవరు? ఈ ప్లాస్టిక్ బాటిల్స్ అంతగా పెరిగిపోవటానికి కారణం ఎవరు? ఈ కూల్ డ్రింక్స్ అన్ని అక్కడ అమెరికాలో అప్పుడు ఉద్యమం కూడా వచ్చింది. ఎవరు బాటిల్స్ లో సప్లై చేశారో సాఫ్ట్ డ్రింక్స్, ఆ బాటిల్స్ కంపెనీలే తిరిగి తీసుకెళ్ళాలని చెప్పి కొన్ని రాష్ట్రాలు చట్టాలు కూడా చేసినాయి. కానీ అప్పుడు వాళ్ళు పిఆర్ఓస్ని వాడి, పబ్లిక్ రిలేషన్స్ ఆర్గనైజేషన్స్ని వాడి రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ తీసుకొచ్చి ప్రజల్లో దీనికి ప్రభుత్వం ఏం చేస్తుంది, దీనికి మనమే కదా, మనమే వాడుకుంటున్నాం కదా, మనమే బాధ్యులు అని ఒక డిఫ్లెక్షన్ స్ట్రాటజీ అంటారు. ఒక సమస్యని పక్కదోవ పట్టించి ప్రజలు మనమే బాధ్యులు అనే దానికి తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి కంపెనీలకు బాధ్యత లేకుండా చేసుకోవటంలో కార్పొరేట్ కంపెనీలు సక్సెస్ అయినాయి. అప్పట్లో ఏమైందంటే కొంత వాళ్ళు కూడా కొన్ని అమలు పరిచిన తర్వాత ఏం చేయటం మొదలు పెట్టారంటే ఈ బడుగు దేశాల మీద పట్టడం మొదలు పెట్టారు. ఇప్పుడు భారతదేశానికి వచ్చిన కాలుష్యం అంతా 1960-70 వరకు మన దగ్గర కాలుష్యం ఎక్కడుంది? లేదు కదా. మనం కూడా ఎప్పుడైతే వాళ్ళ బాటను ఎంచుకున్నామో అదినే అభివృద్ధి, పాశ్చాత్య దేశాల పారిశ్రామికీకరణే మన అభివృద్ధి బాటగా ఎంచుకున్నామో అప్పుడు మనం కూడా వాళ్ళ నుంచి టెక్నాలజీ చేసుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మనం హైదరాబాద్లో IDPL వచ్చింది, సింథటిక్ డ్రగ్స్ ప్లాంట్. అది వచ్చినప్పుడు మనకి పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి లేదు, పర్యావరణ చట్టాలు లేవు, ఏమీ లేవు. అది తీసుకెళ్లి ఎగువన పెట్టారు, నాలా పక్కన పెట్టారు. వాళ్ళు పారబోసేదంతా వచ్చి మన హుస్సేన్ సాగర్లోకి వచ్చింది. ఆ రోజున సిటీలో ఎవడు యూనివర్సిటీలు కానీ ఎవరు కానీ మనం ఇట్లా ఎందుకు చేస్తున్నామని ఆలోచించిన వాడు లేడు, కంపెనీలు అధికారులు ఆలోచించలేదు, పారబోసుకుంటూ వచ్చారు. ఆనాడు చేసింది ఇప్పటి వరకు మన హుస్సేన్ సాగర్ ని శుద్ధి చేయటం మనకి చేత అవట్లేదు. సో ఇట్లాగే అన్ని మళ్ళీ ఎగువని తీసుకెళ్లి పటాన్ చెరువు దగ్గర కూడా అన్ని విషపూరితమైన ఫార్మా పరిశ్రమలన్నీ, క్రిమి సంహారక మందుల పరిశ్రమలన్నీ అక్కడే పెట్టాం. అవన్నీ కూడా మళ్ళీ సిటీలోకి, మూసీలోకే వస్తున్నాయి. సో అప్పటికి అట్లా అన్ని అదే అప్పుడు ఏమీ చట్టాలు లేవు, అనుమతులు ఇచ్చారు. సిటీ చుట్టుపక్కల అంతా అప్పట్లో ఏం చేశారు, ఎవడు పర్యవేక్షణ లేదు గనక బోర్వెల్స్ వేసేసేసి లోపలికి కొట్టేశారు. అది తప్పు కాదనుకున్నారు. ఎందుకంటే మన పరిశ్రమలకి బాధ్యత అనేది, యాజమాన్యాలకి బాధ్యత కాదు, వాళ్ళకి లాభాలు ఎలా వస్తాయి, ఎంత సులువుగా లాభాలు చేసుకుంటే మనకు అంత మంచిది. కాలుష్యం అయితే వేరే వాడి మీద నెత్తి మీద పడేసి మనం లాభాలు చేసుకుందామని కానీ చేయటం వలన, బాధ్యత రాహిత్యమైన వ్యాపార విధానాల వలన ఈ సమస్యలన్నీ వచ్చినాయి. వీటికి పరిష్కారాలు ఎక్కడుంటాయి? ఎందుకంటే కాలుష్య నియంత్రణ మండలికి ఇట్ కెనాట్ బైట్, అదేం చేయలేదు, ఊళ్ళో మొరుగుతూ ఉంటది. మా అయితే అప్పుడప్పుడు మొరుగుతూ ఉంటది, 4-5 నోటీసులు ఇస్తుంది, అలా తాత్సారం చేసుకుంటూ పోతుంది. 6 నెలలు, 7 నెలలు, సంవత్సరాలు గడుస్తూనే ఉంటాయి, వాడికి ఏం కాదు. అదే ప్రజలు కనుక, మీకు ఇక్కడ ఉదాహరణ చెప్పాలి, ప్రజలు కనుక కాలుష్యం భరించలేక రోడ్డు ఎక్కితే వాళ్ళ మీద ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకుని వాళ్ళ మీద
వాళ్ళకు పోలీసులు బాస్తారు, లేకపోతే జైల్లో పడేస్తారు, 4 కేసులు పెడతారు, పీక్కుంటూ ఉంటారు సంవత్సరాల పాటు. అదే కంపెనీ వాడు ఎంత పారబోసినా కూడా అది ఎప్పటికీ నిర్ధారణ కాదు. సంవత్సరాలు గడిచిపోతాయి, వాడి పైన చర్యలే ఉండవు. ఇది ఒక పెద్ద కాంట్రడిక్షన్ అన్నమాట. ప్రత్యక్షంగా కనిపించే కాంట్రడిక్షన్, వైరుధ్యం. దీన్నే అక్కడ ఎవరొచ్చినా అమెరికాలో ఇదే కదా సార్. ఎవరొచ్చినా ఇదే. ఎందుకంటే బీజేపీ గానీ ఎందుకంటే కాంగ్రెస్ గానీ ఎవడొచ్చినా ఇదే పరిస్థితి. ఎందుకంటే ఆ భూమి నుంచి చట్టాలు ఆకాశం వరకు కాలుష్యమే, నీటి నుంచి గాలి వరకు అంతా కాలుష్యమే. కాలుష్యమే. అది పరిశ్రమలు, కావాలని ఉద్యోగాలు, చేస్తుంది కూడా. మన ఎందుకంటే ప్రభుత్వానికి కంపెనీలకు రెవెన్యూ. మళ్ళీ ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా అంతా బయటపడ్డది. ఈ కంపెనీలకు ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు కిటెక్స్ ఇక్కడ మూతపడ్డది కేరళలో. ఆ, గార్మెంట్స్, ఇప్పుడు ఫార్మసీ తర్వాత సెకండ్ మోస్ట్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ కిటెక్స్. మన గార్మెంట్స్ ఇండస్ట్రీ. కిటెక్స్ లో ఇక్కడ ప్రజలు చైతన్యవంతులై ఇక్కడ నదులన్నీ విధ్వంసమైన తర్వాత వాళ్ళు తిరగబడితే వాడు 2020 అని పెట్టి వాడు ఎన్నికలను ప్రభావితం చేయాలని చూసిండు. ప్రజలు తెలుసుకున్నారు. తెలుసుకోగానే వాడు అక్కడ చూడండి, ఇక్కడ వరంగల్లో భూములు ఇస్తున్నారు, హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కిటెక్స్ మళ్ళీ పిలిచి అక్కడ విధ్వంసం చేయాలి. వాడు అక్కడ నుంచి వాడు అన్ని చోట్లకు పంపిస్తాడు. ఎందుకు ఇచ్చిండు అంటే అప్పుడు కేటీఆర్ బీఆర్ఎస్ డబ్బులే ఇచ్చిండు డైరెక్ట్లీ. వరంగల్లో అంత నీళ్లు ఉన్నాయండి వాళ్ళకి. టెక్స్టైల్ అన్ని తీసుకుంటారు కదా సార్. ఇప్పుడు శ్రీరామ్ సాగర్ టెక్స్టైల్ శ్రీరామ్ పరిశ్రమ సాగర్ చాలా నీళ్లు కావాలి దానికి. అంత నీళ్లు అక్కడ మరి అక్కడ సరఫరా పెట్టినట్టేనే చేస్తున్నారా? బాబురావు గారు, అక్కడ పెట్టిండ్రంటేనే శ్రీరామ్ సాగర్ నుంచి ఇప్పుడు కాళేశ్వరం నుంచి అక్కడ అని చెప్పేసి ఆ నీళ్లు కొట్టేయడానికి నిజంగా మీరు అన్నట్టు గార్మెంట్స్ కు నీళ్లు కావాలి. మరి వరంగల్లో పెట్టడానికి అర్థం ఏంది? ఆ శ్రీరామ్ సాగర్ నుంచి అక్కడ నుంచి దొంగతనంగా నీళ్లు దానికి సరఫరా చేయడం వల్లనే ఈ రోజు మీరు చూడండి తాగడానికి నీళ్లు లేవని ఈ ప్రభుత్వం మొత్తుకుంటుంది. అది గురించి అడుగుతున్నాం మనము. ఆగస్ట్ లోనే మొత్తం బ్రీచెస్ అయినాయి. మొత్తం ఈ నాలాలు గాని చెరువులు గాని దాన్ని నీరు వచ్చేసి వాటిని అన్నింటినీ తెగ్గొట్టింది. మరి ఆ డబ్బులు కూడా 1400 కోట్లు ఇచ్చారు. ఆ నీరంతా ఎక్కడ పోయిందని అడుగుతున్నారు. మీరు అన్నట్టు దొంగతనంగా ఈ విధంగా ఇప్పుడు కిటెక్స్ లాంటి సంస్థలకు నీళ్లు ఇచ్చుకుంటూ వాళ్ళు కిటెక్స్ వాళ్ళు డబ్బులు రాజకీయ నాయకులకు, పార్టీలకు ఇస్తూ అదే డబ్బు పెట్టి ఎన్నికల్లో గెలవడం ఇది యథావిధిగా అయిపోతా ఉంది. అందుకని ఇప్పుడు ప్రజలు చైతన్యవంతులు కావాలంటే ఏం చేయాలి? ధాత్రి దినోత్సవాలు, వరల్డ్ ఎర్త్ డే, ప్రతిసారి ఈసారి ప్లాస్టిక్స్ అన్నారు, ప్రతిసారి ఒక అంశం తీసుకుంటున్నారు. మరి ఆ అంశం తీసుకుంటున్నారు కానీ ఆ అంశం నిజంగా ఆ సంవత్సరాంతం ప్రపంచ వ్యాప్తంగా దానివల్ల లాభం చెందిందా లేదా అనేది వాళ్ళు ఏ రోజైనా ఆడిట్ చేశారా? వాళ్ళు వారికి వారు చేసుకున్నారా? వరల్డ్ ఎర్త్ డే కాదండి. ఇది ప్రజలు స్వచ్ఛందంగా చేసుకునే సంస్థ. ఇది ప్రభుత్వాలకు సంబంధించింది కాదు. ధరిత్రి దినం అనేది ఇది ప్రజలు వాళ్ళ ఆలోచనలు బట్టి వాళ్ళు చేసుకుంటున్నారు. ఏది చేయాలనుకుంటారో అది చేసుకుంటారు. కానీ ప్రభుత్వం ఇది ఎందుకు ధరిత్రి దినం అనేది ఎందుకు పనికొస్తుందంటే ప్రజల్ని ఈ విషయం పట్ల వాళ్ళకి ఒక అవగాహన కల్పించడానికి, వాళ్ళని ఇది ముఖ్యమని ఆలోచించగలిగించడానికి పనికొస్తుంది. వాళ్ళు ఒకసారి ఇది గుర్తింపు వచ్చిన తర్వాత వాళ్ళు దానికోసం నిలబడితే రాజకీయం కూడా దిగి రావాల్సి వస్తుంది. ఆర్గనైజేషన్ పర్పస్ కోసం ఒక ఉద్యమంగా రూపుదాల్చుకుంటే ఆ ఉద్యమానికి తలవంచక తప్పదు కదా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా. అందుకోసం ఇప్పుడు ఇదంతా మన దేశంలో ఆ దశకి చేరలేదు. ఇంకా ఇది కూడా ప్రాథమిక దశలోనే ఉన్నది. ఎప్పటికి వస్తుందో తెలియదు. అప్పటికే ఆల్రెడీ మనకి చాలా నష్టం జరిగిపోయింది. దీని నుంచి మనం బయటపడాల్సిన అవసరం చాలా ఉన్నది. చాలా పెద్ద ఎత్తున ఉద్యమం రావాల్సిన అవసరం ఉన్నది. ఇది కాదు కనీసం హైదరాబాద్ కోటి జనాభా ఇప్పుడు మీరు అన్నట్టు రెండు క్వశ్చన్స్, మీకు 2 ప్రశ్నలు. ప్రజలు చైతన్యవంతులు అయిన టైంలో వరల్డ్ కాప్ అని చెప్పి కాన్ఫెడరేషన్ ఆఫ్ పార్టీస్ అని అది కొత్తగా అదొకటి స్టార్ట్ చేసినారు ఒక సైడ్. ఇంకొక సైడ్ కార్పొరేట్ సంస్థలకు అన్ని భూములు, మన భూములు మొత్తం భూములు, నీటి వనరులు, ఆకాశం, గాలి కూడా అన్ని అప్పజెప్పి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని కుక్కకు బొక్కేసినట్టు తాయిలాలు వేసి మొత్తం అంటే అవినీతి పనులను తయారు చేస్తున్నారు. అధికారులను, మిగతా సంస్థలను, మిగతా ప్రజానీకాన్ని కూడా. ఎట్లయితే ఓటర్ మహాశైలను ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా అదే పార్టీలకు డబ్బులు ఇచ్చి మళ్ళీ అదే డబ్బు ద్వారా వాళ్ళు ఓట్లు ఖర్చు పెట్టి ఓట్లు వేయించుకొని గెలిచి వస్తున్నారు. కాబట్టి ఈ విషయ సైకిల్ కంటిన్యూ అవుతా ఉంది. దీన్ని మనం ఎట్లా చూస్తారు? మరి ఈ విధంగా అవుతున్నప్పుడు తప్పుదారి పట్టిస్తున్నాడు COP 26 అనో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనో. అసలు విధ్వంసం చేయకుండా ఆపేది పోయి విధ్వంసం చేసిన తర్వాత అరే విధ్వంసం అయినా తీసుకో డబ్బులు. ఇది ఎట్లా చూస్తారు దీన్ని? అవునండి. ఇది వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏది నడుస్తుందో చూస్తారు. అది నడవకపోతే అవతారం మారుస్తారు. కొత్త టాక్టిక్స్ తెస్తారు. వాళ్ళకి ఎంతసేపు ప్రజలను అక్కడే ఉంచేసేసి అధికారాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకుని దాని నుంచి లాభం పొందటమే
ఏ ప్రభుత్వాలైనా చేసుకునేది. రాజకీయ పార్టీల యొక్క లక్ష్యం అదే. వాళ్ళ అధికారంలో కొనసాగటానికి ప్రజల్ని ఎలా మభ్యపెడుతూ ఉండాలి. ఎంతకాలం వాళ్ళని మోసం చేయగలిగితే, ఎంత బాగా మోసం చేయగలిగితే వాళ్ళ పప్పులు అంత బాగా ఉడుకుతాయి. అదే జరుగుతోంది ఎక్కడైనా కూడా. ఎంతసేపు మైండ్ గేమ్స్ ఆడుతున్నారనమాట రాజకీయ పార్టీలన్నీ కూడా. ప్రజల్ని పక్కదోవలు పట్టించటం, వీళ్ళ మధ్య చిచ్చులు పెట్టటం, రకరకాలుగా తయారు చేస్తారు. ఇక అప్పుడు వేరే విషయాలొచ్చినప్పటికి ఈ ప్రధానమైన విషయాలన్నీ పక్కకెళ్ళిపోతున్నాయి. అట్లా. దానివల్ల ఇదంతా కూడా వన్ అప్ మ్యాన్‌షిప్ అంటారు గదా! అట్లా ఈ ప్రజల్లోనేమో అంత ఐక్యత ఉండదు. అంత కలిసి ఆర్గనైజ్డ్‌గా పోరాటం చేయగలిగిన శక్తి ఇంకా రాలేదు. సో, వీళ్ళలోనే ఎవడన్నా లీడర్‌షిప్ పొజిషన్‌కొస్తే వాళ్ళు కూడా వల్నరబుల్ అవుతున్నారు. ప్రలోభాలకి లోనవుతున్నారు. మొత్తం ఉద్యమాలు బలహీనపడుతున్నాయి. సో, అందువల్ల ఇది అంత తొందరగా తేలే సమస్య గాదు. కానీ పరిస్థితులు చాలా క్షీణిస్తున్నాయి. ఈ దానికి తగ్గ స్థాయిలో మన వైపు నుంచి చర్యలుండట్లేదు. ప్రజలు దానికి అనుకూలంగా స్పందించటం లేదు. అందువల్ల మనకు రానున్న కాలం చాలా గడ్డు కాలమే. అందులో ఏమి డౌట్ లేదు. మనం చూస్తున్నాం గదా! ఈ సమ్మర్ ఎంత వేడిగా ఉందో. 44, 45 డిగ్రీలొచ్చేసింది. ఇంకా ముందు కూడా ఇంకా నెల రోజులు హాట్ సమ్మర్ ఇంకా మిగిలుంది. ఈ రోజుల్లో ఎంత పరిస్థితి ఉంటది? బయట పని చేసేవాడు ఎట్ట పని చేయాలి? వాళ్ళ బ్రతికెట్ట గడుస్తుంది? ఇండ్లలో కూర్చొని ఏసీ ఏసి కూర్చునే వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. సో, అంత సమాజం నడుస్తుందంటే ఎవడో పని చేస్తేనే నడుస్తుంది గదా! ఎవడో శ్రమ చేస్తేనే మనందరం బతకగలుగుతున్నాం. మన నోట్లోకి ఇంత ముద్దొస్తుంది. ఇది ఎట్లా రైట్. సాధ్యమవుతుంది? బయట పని చేసేవాడు లేకపోతే, పొలంలో పని చేసేవాడు లేకపోతే, మనం ఆహారం ఏం తినబోతాం? రైట్. ఎన్ని డబ్బులుంటే మాత్రం ఏం చేస్తారు? ఇది పరిస్థితండి. మరి రైట్. ఇంత మిగతా ఇప్పుడు అందు అన్నది గురించే ఈరోజు షో గూడా నేను బయట ఉండే చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఈ అర్ధగంట థాంక్ యూ. సేపు కూడా చూడండి నాకు థాంక్ యూ. చెమటలు గారుతా ఉన్నాయి. బయట థాంక్ యూ చెట్ల అండి. మధ్యలో ఉన్నాను నేను. అయినా గూడా థాంక్ యూ గాలి అండి. ఆడడం లేదు. ఇంత విపరీతమైన ఆకులే పరిస్థితి ఉంటే మే అంత పరిస్థితి ఏంది? ఆకులే కదలట్లేదు. కనపడుతుంది గదా నాకు. మీరు ఆకుల్లో వెనకాల అందు కదలికే గురించే లేదు. నేను ప్రజలకు ఆ! చూపించాలనే ఆ! మిమ్మల్ని తీసుకొచ్చింది కూడా షో నేను బయట నుంచి ఎందుకు చేస్తా ఉన్నానంటే, ఆ! మనము ప్రపంచ ధరిత్రి దినోత్సవం వరల్డ్ ఎర్త్ డే నాడు ఏ ఆ! విధంగా కాలుష్యం ఉంది, కాలుష్యం వల్ల విపరీతమైన వేడి. నేను చెట్ల మధ్యలో ఉన్న ఒక్క ఆకు కదలడం లేదు. నాకు చూడండి విపరీతమైనటువంటి చెమటలు, ఇంత వేడి. అది కూడా అవునండి. ఏప్రిల్ 22, 2024 నాడు. ఇదే అవును. పరిస్థితి ఇప్పుడుంటే మేలో పరిస్థితి ఏంది? దీనివల్ల మీరన్నట్టు సామాన్యులు ఎట్లా బ్రతుకుతారు? రైతులు ఏ విధంగా పొలాల్లో పోయి పనిచేస్తారు? మనకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? నీటి ఆ! నిల్వలు లేవు గదా! సార్ ఇప్పుడు మొత్తం చెరువులు, నాలాలు కబ్జాలు చేస్తా ఉన్నారు. ఫుల్ ట్యాంక్ అవును. లెవెల్ అంటారు నదుల పక్కన. అవన్నీ ఆ! కూడా కబ్జాకు గురై ఈ రోజు ఈ విపరీతమైనటువంటి పరిస్థితి ఇంకా ఉన్న అటవీ ప్రాంతం గ్రీన్ హ్మ్. ఏరియా అంటాం. మన హైదరాబాద్ చుట్టూ ఉన్నది. పరిశ్రమల అవును. పేరు మీద, అభివృద్ధి పేరు మీద మళ్ళా రియల్ ఆ! ఎస్టేట్స్ మాఫియాకు అక్కడ వాళ్ళకు భూములు అప్పజెప్పడం. ఈ ఏవైతే కాలుష్యమైనటువంటి ఫార్మా గాని, ఆ! గార్మెంట్స్ గాని ఇటువంటి పరిశ్రమలకు అప్పజెప్పడం ద్వారా ఉన్నది కూడా అవును. మొత్తం పోతే మనం ఎట్లా బతుకుతాం మరి? ఎందుకు ప్రజలు చింతించడం హ్మ్. లేదంటారు? ఇప్పుడే ఇట్లా ఉంటే రేపు మన భవిష్యత్తు మన పిల్లలకి ఏమిస్తాం? ఈ ధ్యాస కూడా ప్ర ప్రజలకు లేదంటారా? ప్రజల్లో కొంత తెలిసినప్పుడు, చెప్పినప్పుడు ఉంటోంది గానీ, అది ఉద్యమ రూపం రైట్. దాల్చట్లేదు. ఉద్యమ రూపం దాల్చాలంటే ఒక డెడికేటెడ్‌గా కొంతమంది పనిచేసేవాళ్ళు గావాలి. గుడ్ నంబర్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు దానికి ఎవరు రైట్. లేరు. అంతమంది మనుషులు లేరు. అంత అంత ఉద్యమ రూపం రాలేదు. దానికి కావాల్సిన వనరులు కావాలి. ఏ ఉద్యమం చేయాలన్నా రైట్. ఖర్చుతో కూడిన పని. అందులో నగరాలు లాంటి చోటంటే, ఒక చోట నుంచి ఒక చోటకి కదలటం అంటేనే చాలా అంత సులువైన పని గాదు. ఖర్చుతో కూడిన పని. రైట్. అది చేయటానికి రైట్. అంత వయస్సులో యాక్టివ్‌గా ఉన్నవాళ్ళు ఎవరు రాట్లేదు. పర్టిక్యులర్‌లీ యువత కొంచెం దూరంగా ఉంటుంది ఇటువంటి విషయాల నుంచి. అది త్వరగా మార్పొస్తుంది. తప్పదు. మనం వచ్చే 2, 3 ఏళ్లలో చాలా రైట్. మార్పులొస్తాయని నేను ఆశిస్తున్నాను. తప్పదది. ఎందుకంటే ఫర్ వెరీ సర్వైవల్ రైట్. మనం బ్రతకటం కోసం మనం మారక తప్పదు. మారామా బతుకుతాం. మారలేదా చస్తాం. అంతే. ఇంక అంతకంటే ఇంకో మాట లేదు. చాలా మంచి మంచి మాట చెప్పారు. మారామా బతుకుతాం, లేదంటే చస్తాం. ఇఫ్ యూ అంతే. చేంజ్, ఇఫ్ యూ అండర్స్టాండ్ ది నేచర్, వి విల్ సర్వైవ్. హ్మ్. అదర్‌వైజ్ హ్మ్. యూ ఆర్ గాన్ ఫర్ ఎవర్. యూ విల్ నాట్ బి అంతే. alive on this mother earth, because with this intensity in the name of development you have destroyed mother earth, you have exploited అవును. mother earth. That is why mother earth is now becoming very hot. Now I am doing this show from outside. You might have seen the entire green area. I am unable to even
feel a pinch of, a little bit of air passing through my body. I'm literally sweating today. If this is the condition, what would be in May, and how we can afford to live? And after that, again, flooding, extreme weather temperature changes are happening, and extreme flooding, that also is always dangerous. Without water, with this weather, farmers cannot cultivate. And when it happens during rainy season, if it is too flooding because of climate changes, then too we will not have food. How will we survive? మనం ఏ విధంగా బ్రతుకుతాం? విపరీతమైనటువంటి మార్పులు వాతావరణంలో కేవలం మన భూమాతను ఈ విధంగా తనను మనం ఇబ్బంది పెడుతున్నాం. ఎక్కడ పడితే అక్కడ కాలుష్యం, ఎక్కడ పడితే అక్కడ నీటి వనరులు, గాలి కానీ మిగతా అన్ని దోపిడీ చేయడం వలన, అడవులను కొట్టేయడం వలన, పరిశ్రమల పేరు మీట కాలుష్యం ఉన్నటువంటి అన్ని పరిశ్రమలు తెచ్చి అదే అభివృద్ధి అని చెప్పుకుంటే జీవించడానికి ఈరోజు గాలి లేనటువంటి పరిస్థితి. కోవిడ్-19 మనకు గుర్తుకు రావాలి. గాలి పీల్చుకోవాలన్నా, ఆక్సిజన్ పీల్చుకోవాలన్నా లేనటువంటి దుస్థితి పరిస్థితికి మనం సెలవు పెట్టాలి అంటే, సెలవు ప్రకటించాలంటే మనం చైతన్యవంతులం కావాలా. మన వనరులను దోపిడీ కాకుండా మన భూమాతను, మన ధాత్రిని కాపాడుకుంటే తప్ప మనకు మనుగడ లేనే లేదు. పుట్టిన తర్వాత ప్రతి జీవి ఈ భూమాతలో కలిసిపోవాల్సిందే, ధాత్రిలో కలిసిపోవాల్సిందే. అటువంటి ధాత్రి ఈ రోజు ఈ విధంగా మనం ఇబ్బందికి గురి చేస్తా ఉందంటే దానికి కారణం మనమే. మనం మారుద్దాం, మార్చడమే కాదు, మనం మారుదాం, అందరినీ మార్చుదాం. తద్వారానే మన జీవన శైలి ధాత్రికి అనుగుణంగా, ప్రకృతికి అనుగుణంగా ఉంటేనే తప్ప మన మనుగడ. లేకపోతే వారు చెప్పినట్టు అర్థం చేసుకొని జీవిస్తే బ్రతుకుతావు, లేదంటే చేస్తావు. Thank you very much, sir. Do support DRTSPR channel, citizen DRTSPR channel, and environment people DRTSPR channel. All in larger public interest only. Thank you very much, sir. Bye. Bye. I'm leaving.